స్టార్ మహిళ 2000 ప్లస్. ఓకే, సో ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 ప్లస్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమానికి నలుగురు కళకళలాడుతూ అందంగా తయారయ్యి ముస్తాబయ్యి ఉన్నారు. నా పేరు శ్రీలత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను ఎంఎస్సి మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇంకేమేం చేద్దాం అనుకుంటున్నారు? జాబ్ చేస్తున్నాను. దోశలు ఇడ్లీలు అలాంటివి ఏం చేయరా? అవేం చేయను. డైరెక్ట్ గా జాబ్ చేస్తున్నాను. చేస్తున్నారు, చేస్తూ చదువుకుంటున్నారు. వెరీ గుడ్, యా వండర్ఫుల్. నా పేరు రూప మేడం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ ఆర్ సింగింగ్ అండ్ డాన్స్. ఎంతటి మర్యాద, తన పేరుకే రూప మేడం అన్న పేరు పెట్టుకుందంటే నిజంగా గ్రేట్. వెరీ గుడ్ రూప మేడం. చెప్పండి రూప మేడం, మీరేం చేస్తుంటారు? ఏం చేయరా? ఖాళీ ఉంటుంది. అది కూడా ఒక పనే తెలుసా అసలు? ఎలా ఖాళీగా ఉండడం? జాబ్ చేసేదాన్ని మానేస్తాను. ఓకే, రిలాక్స్. పెళ్లి ఫిక్స్ అయిందా? అవబోతుంది. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకి తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా. ఓకే, సో రూప, మ్యారేజ్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆలోచిస్తాను మేడం. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తావు. ఓకే, ఎక్కువ టైం ఆలోచనలో తీసుకోకు. నగీనా. నగీనానే నా పేరు. నగీనా, చెప్పు నగీనా. నా పేరు నగీనా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ చదువుతున్నాను. ఓ నగీనా నగీనా నగీనా. ఈ పాట నవీనా అనే కదా నీ డౌట్? సందర్భానికి తగ్గట్టుగా మార్చడమే మన టాలెంట్. హాయ్ శ్రావణి. నా పేరు శ్రావణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ ఆర్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, సో వెల్కమ్. నలుగురికి స్వాగతం. నలుగురిలో ఎవరు విన్ అవుతారో ఇవాళ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఓకే అమ్మాయిలు, కళ్ళగంతలు వేసుకోండి. ఓకే, రెడీ 1 2 3. శ్రావణి వెతకాలి. శ్రావణి వెతకండి. అయిపోయింది. శ్రావణి, ఐఎమ్ సో సారీ, మీరు ఫస్ట్ అవుట్ అయిపోయారు. మీకు 10 పాయింట్లు. ఓకే, అవుట్ అయిన ఈ శుభ సందర్భంలో మీరు ఒక జోక్ కానీ ఒక పొడుపు కథ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాను. చెప్పండి. థియేటర్ లో మేనేజర్ ని ఒక అతను కంప్లైంట్ చేశాడు. ఏంటండి ఇంతగానము ఎలకలు ఉన్నాయి నాకు ఇలా అందరు చెప్తున్నారు అంటే, అప్పుడు అన్నారు, ఇందాకే అండి నేను పాములు ఇచ్చాను మీరు చూడలేదా అనేసి అన్నారు. ఎలకలు పట్టుకోవడానికా? అమ్మో, ఏ థియేటర్ చెప్పు, నేను అక్కడికి వెళ్లకుండా ఉంటాను. మీకు చెప్పనండి, మీరు వెళ్తారుగా. థియేటర్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలకల కోసం అని పాములు వదిలేరంట. ఓకే, వెళ్ళండి శ్రావణి. ఓకే గర్ల్స్, పెట్టేసుకోండి కళ్ళ గంతలు. స్టార్ట్. డేంజర్ రూప, మరి అంత ఫాస్ట్ గా వెళ్ళి గుద్దుకోక వెళ్ళు. డేంజర్ రూప, డేంజర్.
వచ్చే నగీనా. నగీనా, సో యు ఆర్ అవుట్. నీకు 15 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. చీమ ఏనుగు పోట్లాడుకుంటాయి అన్నమాట. అయితే చీమ వెళ్ళి కిచెన్ లో వంట చేస్తూ ఉంటది. ఏనుగు వచ్చి వాటర్ అడుగుతుంది. చీమ ఇవ్వదు. ఎందుకు? ఏనుగుకి చీమ వాటర్ ఇవ్వదా? ఇవ్వదు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. అందులో చీమ ఎవరో తెలుసా? నగీనానే. పోట్లాడుకున్నది, వెళ్ళింది, వాటర్ అడిగింది, ఇవ్వలేదు. ఇవ్వలేదు. అలిగింది కాదు. మరి ఇంకేంటి? తెలియదు, చెప్పే. చెవిటిది చీమ. బాగుంది. ఆ చీమ ఎలాగో చెవిటిది కాబట్టి ఏనుగు చెవిలో దూరమను, వాడు కూడా చెవిటోడు అవుతాడు. చెవుడు కాపురం చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్. సూపర్ అబ్బా, సూపర్. అసలు రూపా అయిపోయిందిరా, ఆట అయిపోయిందిరా. ఇలా వచ్చాయి శ్రీలత, నీకు 25 పాయింట్స్ వచ్చేసాయి. రూపా, నీకు 20 పాయింట్స్. ఒక తల్లి కొడుకు తల్లిని అడుగుతాడు అనమాట. ఏమని అంటే, తల్లి అది అమ్మ మాది ఏ ఊరు అని అడుగుతాడు. అయితే మరి సిరిసిల్ల అని చెప్తుంది. అయితే మరి నాన్నది ఏ ఊరు అంటే భువనగిరి అని చెప్తుంది. అయితే నాన్నమ్మది మమ్మీ అంటే అంటాడు మిరియాలగూడ అని చెప్తాడు. అవును మమ్మీ, నాకు డౌట్, మరి మనందరం ఎలా కలిసాం ఇక్కడ అని అడుగుతుంది. నవ్వు జోకేసా. అందరిది వేరే వేరే ఊళ్ళో అయితే ఇలా ఎలా కలిసాం ఇక్కడ అని. ఓకే, మీరు నాకు నువ్వు చెప్పినప్పుడు ఒకటే మళ్ళీ పిల్లలది ఒక జోక్ గుర్తొచ్చింది నాకు. చెప్పండి. కొడుకు వెళ్ళి అమ్మతో అన్నట్ట, అమ్మ నువ్వేమో మనల్ని దేవుడు సృష్టించాడు అని చెప్పావు, నాన్నేమో మనం కోతుల నుంచి వచ్చాము అని చెప్పాడు అంటే, రే నేను మా ఫ్యామిలీ గురించి చెప్పాను రా, మీ నాన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పారన్నారంట. చెప్పండి. సాంగ్ పాడుతున్నాను. పాడండి. ఈ దోబూచులకి ఇది బాలేదు, ఇది ఇలా ఉంటే బాగుంటది. పాడు ఒకసారి. ఇప్పుడు ఇలా అంటూ పాడు. దోబూచుల తేలరా గోపాల మనసంత నీవేనురా, ఆయుకి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా, ఆకాశాన్నడిగా, బదులే లేదు, చివరికి నిన్నే చూసా, హృదయపు గుడిలో దాచా, చివరికి నిన్నే చూసా, హృదయపు గుడిలో దాచా, మనసంతా నీవేనురా. పెళ్లి కాబోతుంది అమ్మాయికి, మొత్తం వాళ్ళ ఆయనకి ఇక్కడి నుంచే కమ్యూనికేట్ చేసేసింది. బాగుంది రూపా, బాగుంది. థ్యాంక్ యూ. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి. ఈ రౌండ్ అయిన తర్వాత శ్రీలత లీడ్ లో ఉంది 25 పాయింట్స్ తో. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాము, ఆ పిక్చర్ పక్కనే కొన్ని పిక్చర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఒక పిక్చర్ పక్కన ఇంకో పిక్చర్ ఫ్రీజ్ అవుతుంది. మీరు ఆ కాంబినేషన్ లో సినిమా టైటిల్ ఏంటి గెస్ చేసి చెప్పాలి. ఒక వస్తువు రావచ్చు, ఒక యాక్టర్ యాక్ట్రెస్ రావచ్చు, కమీడియన్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. చెప్పాల్సింది మాత్రం మీరు ఒకటే, సినిమా టైటిల్. కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు 6 పాయింట్లు, రాంగ్ అయితే మీకు -6. కరెక్టా కాదా అనేది మీ ముందర ఉండేటువంటి బల్బులు డిసైడ్ చేస్తాయి. గ్రీన్ అయితే కరెక్ట్, రెడ్ అయితే రాంగ్. ఓకే, ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. నందమూరి అందగాడు నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు. పక్కన ఫోటోస్ ఏంటో చూద్దాం. ఓకే, మనకి అక్కడ ఏదో సూర్యుడు కనిపిస్తున్నాడు అండ్ బాలకృష్ణ గారు. పిక్చర్ పేరేమిటో తెలిసినట్టయితే బజర్ నొక్కి సమాధానం చెప్పొచ్చు.
నాకేదో ఒక సినిమా టైటిల్ గుర్తొస్తుంది. క్లూ కావాలా? కావాలి. సూర్యుడికి ఉండే డిఫరెంట్ పేర్లు ఆలోచించాలమ్మా. రూప. ఆదిత్య 369. ఆదిత్య అంటే సూర్యుడే. ఏమో సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. సెంచరీలు కొట్టే వయస్సు మాది. నాకు చిన్న డౌట్ ఉండింది. అంటే సూర్యుడు అంటే అగ్నిగోళం కదా, సో ఆ నిప్పు రవ్వ అంటే అది కూడా అయి ఉండొచ్చేమో అని ఒక డౌట్ వచ్చింది. కానీ నువ్వు ఆదిత్య 369 అన్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాను నేను కూడా. వెరీ గుడ్. నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, బాలకృష్ణ గారు కూడా హ్యాపీ. తర్వాత ఎవరు వస్తున్నారు చూద్దాము. ప్రభాస్. ఏంటి నా పక్కన పిక్చర్ డార్లింగ్ అని అడుగుతున్న ప్రభాస్. పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం డార్లింగ్. కృష్ణం రాజు గారు ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా పేరు. శ్రీలత బజర్ నొక్కింది, చెప్పండి. బిల్లా. చూద్దాము కరెక్టా కదా అని. కరెక్ట్ ఆన్సర్ శ్రీలత, 6 పాయింట్లు. కృష్ణం రాజు గారు ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా మనకి బిల్లా సినిమాలో కనిపించారు. Billa, this is the end of your crime business. There is no end to my business. నువ్వు క్రిమినల్, నేను పోలీస్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. నయనతార. నయనతార పక్కన పిక్చర్స్ ఏమిటో చూద్దాం. అసిన్ నయనతార కాంబినేషన్ లో వచ్చిన సినిమా రజనీ. ఓకే కరెక్టా కదా చూద్దాం. నా తలుపును తెరవర ఇల్లా, విరిగిన మనసుని అతికించేస్తా, అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా. మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం, రహతుల రసగుల వల్ల నా తలుపును తెరవర ఇల్లా, విరిగిన మనసుని అతికించేస్తా, అరే తడిపుడి వయసుని ఉబికించేస్తా. ఓకే సూపర్, బాగా చేశారు, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. అల్లరి నరేష్ గారు. పక్కనే పిక్చర్స్ ఏమిటి?
నగీనా, లడ్డు బాబు. లడ్డు బాబు. అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్ నగీనా, 6 పాయింట్లు. అబ్బో నా బందర్ లడ్డు అబ్బో నా డల్ల బెడ్డు రెచ్చాగులే అమ్మడు గుండెకి చాగులే ఇప్పుడు. అబ్బో నా బందర్ లడ్డు అబ్బో నా డల్ల బెడ్డు రెచ్చాగులే అమ్మడు గుండెకి చాగులే ఇప్పుడు. వంటి మీద చెయ్యేసి వేడినంత జుర్రేసి ఉన్నదంత తెచ్చి చెవుర్రా. తర్వాత ఎవరు వస్తున్నారు? త్రిష, ఇంతకీ అక్కడ ఏంటి పిక్చర్స్? శ్రావణి, ఆకాశం అంతా. ఆకాశం అంతా ప్రకాష్ రాజ్ గారి కూతురుగా త్రిష చేసిన సినిమా. అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ శ్రావణి, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 32 పాయింట్స్ తో రూపా. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. तेरी कलरफुल लिप्स देख के ना पल से डबल అయిపోయిందా. तेरी मीठी मीठी बातें వింటే మనసే జిల్ జిల్ అంటుందే. तेरी क्यूटी क्यूटी చేతలు చూస్తే తనువే తగదిం అవుతుందే. ఓ పిల్ల పిల్ల ఇక హల్లా గుల్లా నా బతికే చెయ్యకు రసగుల్లా. ఓ వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి. స్టెఫీ గ్రాఫ్, మోనికా సెలస్, మార్టినా నవ్రతులోవా, షారాపోవా వీళ్ళందరూ ఏ క్రీడాకారిణులు? ఆప్షన్స్. ఏ బాల్ బ్యాడ్మింటన్, బి టెన్నిస్. టెన్నిస్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్స్. రూపా 2, శ్రీలత 1. జిరాఫ్ పుట్టిన ఎంతసేపట్లో లేచి నిలబడగలుగుతుంది? ఓ చిన్న బేబీ జిరాఫ్ పుట్టిన ఎంతసేపట్లో లేచి నిలబడగలుగుతుంది? ఆప్షన్స్. ఏ అరగంట, బి 5 గంటలు. అరగంట. కరెక్ట్. అది పుట్టిన అరగంటలోనే లేచి నిలబడుతుందంట. మనకేమో నిలబడడానికి 12 నెలలు కావాలి టైము. అది అసలు పుట్టడంతోనే డిస్కాం అది 4 కాళ్ళు రకరకాలుగా ఇలా ఇలా అనుకుంటూ మొత్తానికి లేచి నిలబడుతుంది. తర్వాత నుంచి చింగు 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 అని దుప్పుతుంది. నగీనా 1, రూపా 1, శ్రీలత 1. బుగ్గాగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. కలవరంలో దాగిన స్వప్నం ఏమిటి? కలవరం. కళ. తీసుకో. రూపా 3, నగీనా 1, శ్రావణి 2. ఇవాళ ఏమైనా మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే లాగా జిరాఫ్ డేనా? అన్ని జిరాఫ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. జిరాఫ్ రోజుకి ఎంతసేపు నిద్రపోతుంది? ఏ 10 నిమిషాల నుంచి 2 గంటల వరకు, బి 3 గంటల నుంచి 6 గంటల వరకు,
3 hours to 6 hours. కాదు, 10 నిమిషాల నుంచి 2 గంటల వరకు మాత్రమే జిరాఫ్ ఒక రోజుకి నిద్రపోతుందంట. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద 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 చిన్న చెమ్మక్ చెమ్మక్ చిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై భిన్నంలో పై భాగంలో ఉండేది ఏమిటి? భిన్నంలో పై భాగంలో ఉండేది ఏమిటి? ఆప్షన్ ఏ లవం, బి హారం. లవం. నువ్వు తెలుగు స్టూడెంటా? కాదా? అయినా సరే ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బ కొట్టావు రా. కరెక్ట్ ఆన్సర్. ఇదిగో ఇదేమిటో స్పష్టంగా నాకు తెలియదు, నేను చదువుతాను విను. భాగాహారాలలో పైన ఉండే అంకెని లవం అని, కింద ఉండే అంకెని హారం అని అంటారు. ఇది మ్యాటర్. కొత్త విషయం తెలిసింది నాకు ఇవాళ. తీసుకో 3 పాయింట్. ఇదిగో నీకు ఇంగ్లీష్ చెప్పనా? డినామినేటర్ న్యూమినేటర్ ఉంది కదా ఫ్రాక్షన్ లో, అదనమాట లవమును హారము. అమ్మా నాకు అర్థమైంది ఇప్పుడు. శ్రీలత 2 రూపా 1. మానవ కణంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? మానవ కణంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 46, బి 48. ఏ 46. కరెక్ట్. క్రోమోజోమ్స్ అంటే 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. అదే మన జీన్స్ ని డిటెక్ట్ అంటే జీన్స్ ని డిసైడ్ చేస్తాయి. శ్రీలత 3. నేను క్వశ్చన్ అడుగు. అందరూ కోరుకునే సతి ఏమిటి? సతి పశుపతి కాదు. బృహస్పతి కాదు. అంత పతులు వస్తున్నాయి కానీ సతులు రావట్లేదు ఏమిటి? చెప్పేది. వసతి. 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 వచ్చి ఓకే రూపా, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు 10 మంది హీరోయిన్ల పేర్లు చెప్పుకుంటూ రావాలి. నువ్వు స్టార్ట్. శోభన, జయసుధ, సమంత, ఇలియానా, తమన్నా. వెనక్కి వెళ్ళాలి మళ్ళీ. నువ్వు ఆగిపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పుకుంటూ రావాలి. స్టార్ట్. చెప్పు. శోభన, జయసుధ, భానుప్రియ, ఆగిపోయావు వెనక్కి. ఆగిపోయినప్పుడంతా వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ చెప్పు హీరోయిన్ల పేర్లు. స్టార్ట్. సమంత, ఇలియానా, చార్మి, జయసుధ, జెనీలియా, గోవింద గోవింద ఓకే తొందరగా పరిగెత్తుకొని వచ్చి కూర్చో, లేకపోతే నీకు హీరోయిన్ల పేర్లు తక్కువ అవుతున్నాయి, డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. చెప్పు హీరోయిన్ల పేర్లు. స్టార్ట్. జయసుధ, ఇలియానా, సమంత, నయనతార, తమన్నా, చార్మి. అమ్మయ్యా మొత్తానికి రానే వచ్చిందమ్మా. ఎర్ర చిత్రాల నటుడు అని ఏ నటుడిని అంటారు? ఆప్షన్ ఏ కృష్ణరాజు గారు, బి ఆర్ నారాయణమూర్తి గారు. ఆర్ నారాయణమూర్తి గారు. మర్చిపోయావా ఆయన్ని? గుర్తు రాలేదు నీకు? టైం తీసుకో 3 పాయింట్లు. జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో. చెప్పండి తొందరగా చెప్పండి బ్రదర్. శ్రీలత 2 నగిని 1. దేవదాస్ సినిమాలో ఇలియానా పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భానుమతి, బి పద్మావతి. భానుమతి. కరెక్ట్. తీసుకో. శ్రీలత 1, నాగిని 1, శ్రావణి 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడ జాజులు ఓ జంట వట్టణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే బంగారు చినుకులే బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే శ్రావణి పర్ఫార్మెన్స్ మీకు కనుక నచ్చినట్టయితే చప్పట్లు కొట్టండి. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము శ్రావణి, నవదీప్. హీరో నవదీప్ అవునా కాదా చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శ్రీలత. స్వాతి. ఓకే, నవదీప్ స్వాతి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది, తెలుసా ఎవరికైనా పేరు? బంగారు కోడి బంగారు కోడి పెట్ట. బంగారు కోడి పెట్ట. చూద్దాం. 6 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ పిక్చర్ రూప. సునీల్. సరే చూద్దాము, సునీల్ అవునా కాదా. కరెక్ట్ ఆన్సర్ సునీలే, 6 పాయింట్లు. సునీల్ కాంబినేషన్ లో ఏ హీరోయిన్ రాబోతోంది చూద్దామా. ఇదిగో హీరోయిన్ రాకపోతే పొరపాటు నొక్కేయకండి, చూసుకోండి ఫస్ట్. నగీనా. చూద్దాం. నువ్వేమో ఆరతి అగర్వాల్ అన్నావు, అక్కడ వచ్చింది ఎవరమ్మా? సలోని. నగీనా. సలోని వచ్చింది, నీకు -6. రాయ 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 సలోనే జాము రాత్రివేళ సందు చూసి జంపు జిల్లానే రాయ 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 సలోనే జాము రాత్రివేళ సందు చూసి జంపు జిల్లానే తెల్లవారి నాక చూసి పిల్లలేదనే కొల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే రాయ 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 సలోని జాము రాత్రివేళ సందు చూసి జంపు జిల్లానే అదే ఏసై జంపై ఓ జిల్లానే జంపై జిల్ల 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 జిల్లానే. ఓకే, థ్యాంక్ యూ రూపా. నెక్స్ట్ చిత్రం
అల్లరి నరేష్. అల్లరి నరేష్ అవునా కాదా చూద్దాం. అల్లరి నరేష్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ శ్రావణి, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రావణి. కమలిన్ ముఖర్జీ. చూద్దాం. Yes, it is Kamalini Mukherjee. Correct answer. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అసలు అందం విషయంలో నో కాంప్రమైజ్ అమ్మా. నేనే చాలా అందంగా ఉంటాను తెలుసా. దానికోసం నేను ఎన్ని గంటలు మేకప్ వేసుకుంటానో తెలుసా అసలు మీకు? బిస్కెట్, చాక్లెట్ ఇవ్వండి. బిస్కెట్ ఉంటే బ్యాగ్ లో ఉన్నాయి. నేను ఏది వదిలిపెట్టిన, ఏమి ఇచ్చినా తింటా. బోల చిత్రం బోల రౌండ్ ముగిస్తుంది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి నెమలికి నేర్పిన నడకలే నగీన. పావులకి నెమళ్ళకి అసలు పడవు గాని ఈ నెమలి పాట నీయో పాము చేసింది అనమాట. నగీన చాలా బాగా చేసావు, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో ఇవాళ గేమ్, నా చేతిలో ఉండేటువంటి ఇవాళ గేమ్ ఆయుధం మీరు చూసారా? బాగుందా? దీనిపైన ఈ రెడ్ మార్క్ కింద ఇలా పట్టుకొని ఒక బంతిని ఇలా పెట్టుకోవాలి. ఈ చేతిలో ఇంకో బంతి పెట్టుకొని ఏయ్ ముందే దొరలకు నేను చెప్పి నప్పు డే అడే డే 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 అది దొర్లిన తర్వాత దీన్ని దొర్లించడం చాలా సులువు. ఇదన్నమాట ఆట. బుట్టలో పడున్న వాటికి మాత్రమే పాయింట్. నీ ఏ చేయి కంఫర్టబుల్ పట్టుకోవడానికి చూసుకో. రెడీ, 1 2 3 గో.
ఇందులో ఉండే బంతులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 72 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్ అంటే ట్రావెల్ లో తీసుకెళ్లే సెట్ అన్నమాట. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 పాయింట్స్. డిన్నర్ సెట్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద డిన్నర్ సెట్. శ్రావణి అండ్ రూప ఇద్దరు స్కోరు సమానం, టై అయిపోయి ఉంది. మరి చూద్దాం ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదించుకుంటారు. లీడ్ లో ఉంది శ్రీలత విత్ 111 పాయింట్స్. రెడీయా? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్స్. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. కంగ్రాట్స్. రూపా శ్రీలత లీడ్ లో ఉంది. తన స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ 75 అంటే మినిమం నువ్వు 13 బంతులు వేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. లాస్ట్ లో వేసిన 2 బయటకు వెళ్ళిపోయాయి తెలుసా? 1 2 3 4 5 6 7 8 9 10 11 అయ్యి ఉన్నాయి ఇక్కడే. 12 13 14. पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. గుండెల్లో
మీరు ఇవాళ గెలుచుకున్నారు గీజర్ అండ్ వాటర్ జగ్. ఇప్పుడు నువ్వు ఇంట్లో తను ఏదో తప్పు పని చేసినందుకు తిడుతున్నావు. తిట్టు. అలాంటి మాటలు ఆయన ఫీల్ అవుతున్నాడు కానీ బయటకు రావడం ధైర్యం సరిపోవట్లా. 2 అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్లు ఎందుకో I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. చక్రి గారు మీ ఆవిడ కూడా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు కదండి, చాలా షోస్ కి వచ్చారు కదా ఆవిడ. నాకు ఫస్ట్ ఆవిడ సెలబ్రిటీ అయిన తర్వాత నేనే అయ్యాను. అలా చెప్తేనే మీకు బాగుంటుంది. ఒక హస్బెండ్ కి చాలా పెద్ద సమస్య వచ్చిందంట. అతను వెంటనే అతని పర్సులో ఉండేటువంటి వాళ్ళ ఆవిడ ఫోటోని చూసుకుని ఇంతకన్నా సమస్యలు నాకేమొస్తాయని పెట్టుకొని ఆ సమస్యతో ముందుకు వెళ్ళిపోయాడంట. ఓరి దేవుడో